రెడీ అన్న నమస్తే అన్న. హాయ్ అన్న నమస్తే. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2.0 చూపిస్తాను అంటున్నాడు. ఎలా ఉండబోతుంది, ఎలా ఉండే అవకాశాలన్నీ పోనీ కామన్ మ్యాన్ గా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన నుంచి? ఆయన నుండి ఆయన చాలా వరకు ఇస్తాన్న వాగ్దానాలు అప్పుడు నిలబెట్టుకోలేకపోయాడు. ఆయన ఏంటంటే ఒక వైఎస్ఆర్ తనయుడిగా ఒక మంచి పేరు గుర్తింపు ఉంది తప్ప అతను రాజకీయాలలో పనికిరాడని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అతను గతంలో ఇచ్చిన ప్రత్యేక మాజీ సీఎం రాష్ట్రానికి సీఎం గా చేశాడన్న ఆయన. ఒకటన్నా చేయడం వల్లనే ఈ రోజు ఆంధ్ర అనేది ఒక 60 ఏళ్ళు వెనుకకి వెళ్ళిపోయింది. ఆంధ్రలో చాలా వరకు అందుకే ఈ రోజు 10 సీట్లు కూడా రాని పరిస్థితి. ఆయన ఎమ్మెల్యే సీటు తీస్తే 10 సీట్లు కూడా రాని పరిస్థితి. ఆయన పరిపాలన అంత చండాలంగా తయారైంది. ఎందుకనంటే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తా అన్నాడు, రాజీనామాలతోటే సాధ్యమన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అదే అధికార పక్షంలోకి వచ్చేసరికి ఎవ్వరు కూడా ఒక్కసారి కూడా ఆ సందర్భంగా మాట్లాడింది విషయం లేదు. అదేవిధంగా స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కానీ ఏ సందర్భం వచ్చినా కూడా ఇసుక దందాల గురించి కానీ ఏ విషయంలో కూడా కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదు. పదే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, వాళ్ళ భార్యల గురించి మాట్లాడడం, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడడమే ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రులకు సరిపోయిందే తప్ప ప్రజాపాలన వాళ్ళు గాలికి వదిలేశారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రజల్లోకి వస్తాను, మళ్ళీ 2.0 చూపిస్తాను, కార్యకర్తలు దగ్గర చేసుకుంటాను, ఎమ్మెల్యేలను దగ్గర చేసుకుంటానంటూ స్టేట్మెంట్ ఇచ్చి, అంటే గతంలో ఆయన చేసిన తప్పులు ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాడు అనుకోవచ్చా? లేదన్నా, అది సరిదిద్దుకునే కార్యక్రమం కాదు. సరిదిద్దుకునే ఒక కార్యక్రమం అయితే ఈ పాటికే ఆ కార్యాచరణ అనేది చేసి ఉండాలి. ఎందుకనంటే ఇప్పుడు కేవలం ఒక అధికార వాంఛ, ఎలా సాధించుకోవాలి అధికారాన్ని అనే ఒక తాపత్రయం తప్ప ప్రజలకు ఏం చేయాలనేది ఒక విధి విధానం వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే మనం చూసినాము, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మను కానీ ఆ గౌరవ అధ్యక్ష పదవి నుండి తీసేశారు. వాళ్ళ చెల్లె ఆ పార్టీ రావడానికి ముఖ్య కారణమైన వాళ్ళ చెల్లె షర్మిల గారు ఎన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టింది అనేది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమె పైన వ్యక్తిగతంగా కానీ చాలా ఆరోపణలు చేపించాడని షర్మిలని చాలా సార్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రభాస్ విషయంలో కానీ అనేక రకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టారని ఒక సొంత చెల్లె ప్రెస్ మీట్లు పెట్టి మరి అన్నపైన పోరాటం చేస్తుందనంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి ఒక ఇంట్లో ఉన్న డబ్బుల విషయంలో కూడా చెల్లను అసలు సమానంగా చూడలేని వ్యక్తి ఈరోజు రాష్ట్రాన్ని సమానంగా ఎలా చూస్తాడని అనుకోవచ్చండి. మరి ఆంధ్రప్రదేశ్ కూడా ఒక మంచి బలమైన ప్రతిపక్షం కావాలి కదా, మరి ప్రత్యామ్నాయం ఎవరు కనపడుతున్నది? డెఫినెట్ గా ప్రత్యామ్నాయము వచ్చే ఎలక్షన్లలో టీడీపీ ప్రత్యామ్నాయంగా ఉంటుంది. జనసేన తప్పకుండా జనసేన జెండా ఎగరేస్తుంది. జనసేన కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి సీఎం హోదాలో చూడాలని వాళ్ళ కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీ కానీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో తెలుగు అభిమానులు కూడా చాలా ఆశ కొద్ది చూస్తున్నారు. ఓకే, అయితే 2029లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, ప్రతిపక్షంగా టీడీపీ ఉంటుంది అంటారు? తప్పకుండా అండి. ఎందుకనంటే గతంలో మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే తీసుకొచ్చి ఆ టీడీపీ పార్టీకి ప్రాణం పోసిందే పవన్ కళ్యాణ్ గారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు రాకుంటే, అతను జైల్లో ఉంటే ఈ రోజు జనసేన అనేది ప్రతిపక్షంలో కానీ లేకుంటే అధికార పక్షంలో కూడా ఉండే ఛాన్సెస్ ఉండు. మనకు అది క్లియర్ గా కనిపిస్తుంది. రాబోయే ఎలక్షన్ లో కూడా జనసేన అనేది కీ రోల్ అనేది తప్పకుండా పోషిస్తుంది. ఎందుకంటే మనం గత ఎలక్షన్ లో చూసినట్టయితే 21కి 21 వచ్చింది. ఎంపీ సీట్లు కూడా 2కి 2 గెలుచుకున్నారు. ఇప్పుడు ఒక నరేంద్ర మోడీ దగ్గర కూడా సత్సంబాలు మనం ఎలా చూస్తున్నాం, సత్సంబంధాలు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. కేంద్రంలో నుండి చాలా వరకు పవన్ కళ్యాణ్ గారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో డెఫినెట్ గా కేంద్రం సపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. అదేవిధంగా షర్మిల కూడా చాలా సార్లు మనం మాట్లాడిన సందర్భంలో వైసీపీని విమర్శిస్తుంది, ఇటు టీడీపీని విమర్శిస్తుంది తప్పించే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి వరకు ఎలాంటి రిమార్క్ అనేది లేకుండా ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.